ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ఊహించని ఆర్టీసీ బస్సుల అంటే ఇప్పుడు సమ్మె వేళ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందనమాట. రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేల జీతాల్లో 50% కోత విధించేందుకు సిద్ధమైంది. ఈ మొత్తంతో రాష్ట్రంలోని పదవి విరమణ చేసిన ఉద్యోగులు పెండింగ్ బకాయిలు తీర్చేందుకు కూడా నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే మంత్రులు ఎమ్మెల్యేలు జీతాలలో 50% కోత విధించింది. ఆ మొత్తాన్ని కూడా రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనం కోసం మళ్లించాలని కేబినెట్ అయితే తీర్మానించింది. ఉద్యోగులకు అందించాల్సినటువంటి బకాయిలపైన మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కేవలం 100 రోజుల్లోపు ఈ సమస్యను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుందనమాట. ఈ క్రమంలో విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి చెల్లించాల్సిన 6,200 కోట్ల బకాయిలు అయితే చెల్లించనుంది. ప్రస్తుతం ఉన్న నివేదికల ప్రకారం రాష్ట్రంలో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు 6,200 కోట్లు బకాయిలు పెండింగ్లు అయితే ఉన్నాయి. ఈ భారీ మొత్తాన్ని కూడా చెల్లించేందుకు మినిస్టర్లతో పాటు ఇతర ప్రజాప్రతినిధి జీతాల్లో కూడా 50% కోత విధించి ఇక ఆ మొత్తాన్ని కూడా దీన్ని మళ్లించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట. తెలంగాణలో మాదిరిగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని రోజుల క్రితం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా హిమాచల్ ముఖ్యమంత్రి సుఖేందర్ సింగ్ తన జీతంలో 50%, మంత్రుల జీతంలో 30%, ఎమ్మెల్యేల జీతంలో 20% మేర కోత విధించి ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ సర్కారు ఇదే పద్ధతిని అనుసరించేందుకు రెడీ అవుతుందన్నమాట.